దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఆశ్రయ దుర్గమైన నవ జీవిత మార్గములో నడిపించువాడైన యేసుక్రీస్తు సర్వాధికార నామంలో మీ అందరినీ జీవమిచ్చే, రక్షణనిచ్చే, క్రియ చేసే, వెలుగు ఇచ్చే, శాంతి ఇచ్చే, ధైర్యం ఇచ్చే దేవుని దూతల కాపుదలిచ్చే దేవుని వాక్యం ధ్యానిద్దాం ప్రియులారా. ఈరోజు ఈ సమయము మనం ధ్యానించబోయే రక్షణ వాక్య భాగ అంశం ప్రియులారా, నా ఆశ్రయమైన వాడు ప్రియులారా. యేసుక్రీస్తు మానవ కుల అందరికీ, స్త్రీ పురుషులకి, చిన్న పెద్దలకి ఆశ్రయమైన వాడు, నిజమైన రక్షకుడు, స్నేహితుడు, తండ్రి, సహాయకుడు ప్రియులారా. నా ఆశ్రయమైన వాడు అనే అంశాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ధ్యానించబోయే మొదట ప్రార్థన చేసుకుని దేవుని పరిశుద్ధాత్మని సహాయము, శక్తి, ప్రేమ, జ్ఞానము అర్థం చేసుకుని, వాక్యం అర్థం చేసుకుని ఆ బుద్ధి పరిశుద్ధాత్మని అడుగుదాం ప్రియులారా. వినబోయే వాక్యము మన హృదయంలో పడి మంచి నీళ్ళలో పడిన విత్తనం వలె మన హృదయంలో దేవుని వాక్యము నూరంతలు ఫలించినట్లు తండ్రి తన సర్వశక్తి గల పరిశుద్ధాత్మతో అనుగ్రహిస్తాడు. నాతో ఏకీభవించి ప్రార్థించండి ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్త అయిన దేవ, పరిశుద్ధుడా, 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 మా ఆశ్రయమైన వాడా. అవును తండ్రి, భూమి ఆకాశాన్ని సృష్టించి, మనుషులని నిర్మించి, సృష్టిలో సమస్తాన్ని నీ స్వరూపంలో నిర్మించబడిన నీ కుమారుడైన ఆదాము, మొదటి మట్టితో నిర్మించబడిన ఆదాము అనే పురుషునికి అప్పగించి తిరిగి ప్రభువ, ఆయన ఎముకతో చేయబడిన అవ్వకు మరి ఇస్త్రీ సమస్తాన్ని ఎలుడి అని అవును ప్రభువ, మేము ఈరోజు ఆ ఏలుబడిని కోల్పోయినాము. ఎందుకంటే సాతాను దొంగవాడు వచ్చి దేవుని జ్ఞానాన్ని దొంగలించినాడు. అక్రమమైన జీవితంలో దేవుని ఆజ్ఞను మీరున్నట్లు చేసి ఆ అధికారాన్ని దొంగిలించినాడు తండ్రి. ఆ అధికారాన్ని మరలి పొందడానికి మీ సిలువ వైపు చూడడానికి మా అందరికి సాయం చేయండి. సిలువలో పాప శాపానికి విరుగుడు, సాతాను దొరతన అధికారానికి విరుగుడు చేసినారు ప్రభువ. మరణమును బట్టి, నీ మరణమును బట్టి మరణాధికారిని ఓడించారు. మీ ప్రియ విశ్వాసులకి, పిల్లలకి మరణం మీద, మరణాధికారి మీద, పాపం మీద గొప్ప విజయాన్ని ఇచ్చినారు. మీరు జీవానికి పునరుత్థానం పొందినప్పుడు అవును ప్రభువా, అలాంటి పునరుత్థాన శక్తిని కోల్పోయిన అధికారాన్ని ఈ వాక్య భాగంలో నీ ఆశ్రయానికి వచ్చిన విశ్వమంతటి నీ ఆశ్రయంలో ఉన్న మిమ్మల్ని విశ్వసించిన ప్రతి ఒక్క కుమార్తెని యేసయ్య, దేవుని కుమారుడా, నీ నిజమైన ఆశ్రయం ఇవ్వమని, కోల్పోయిన అధికారం ఇవ్వమని ఇలాగ చేసి ఈ ఆశ్రయమైన వాడు అనే చిన్న వాక్య భాగంలో ధ్యానించబోయే వాక్యం ద్వారా తండ్రి మా అందరి హృదయంతో, ఆత్మతో, మనస్సుతో, బుద్ధి, శక్తి, దేహంతో మాట్లాడండి. మనందరినీ విమోచించండి, విడుదల చేయండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. సాతాను కాడిని విరగొట్టండి. మీ బలమైన చేతిలో బాణంగా వాడుకోనండి. మీ రాజ్యం కోసం, నీతి కోసం అనేక ఆత్మలను రక్షించి తండ్రి సత్యం జ్ఞానానికి చేర్చినట్లు సాయం చేయండి. ఇలాగే పరలోకం నుండి దిగివచ్చే పరిశుద్ధాత్మ అగ్నితో, జీవజలంతో మనందరిని నింపమని శాంతిదాయకుడైన దేవ, శీఘ్రముగా సాతాన్ని మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద చిత్తక తొక్కాలని అనుదినం యేసుక్రీస్తు సర్వాధికారం నామం గల దేవుని కుమార్ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. అవును ప్రియులారా, నా ఆశ్రయమైన వాడు అనే అంశాన్ని ధ్యానించుకుందాం. ఇది మొదట ఒక ఆత్మీయ గీతాన్ని పాడుకుని సిద్ధమవుదాం ప్రియులారా. పాట నలిగిన యేసు. అవును ప్రియులారా, నీ ఆశ్రయమైన వాడు మనందరి ఆశ్రయమైన ఇవ్వడానికి మొదటగా ఆయన
నలిగినాడు ప్రియులారా సిలువలో. అనంతరం పునరుత్థానం పొందుట ద్వారా ఆ నలుగడానికి అధికారం సిలువలో ఓడించినాడు ప్రియులారా. అందరికీ విడుదల ఇచ్చినారు. చీకటి జీవితం నుండి విడుదల, పాపపు శ్రమల జీవితం నుండి విడుదల, భారమైన జీవితం నుండి, చింతల నుండి విడుదల, మరణం భయం నుండి విడుదల. ప్రియులారా, నలిగిన యేసు. నాతో ఏకీభవించి పాడండి ప్రియులారా సాంగ్ పాట. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువను మోయలేక మోశావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువను మోయలేక మోశావు. కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమునేసయా. కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమునే. తడిపెను నీ తనువునే రుదిరంబుదారలేన తండ్రి. తడిపెను నీ తనువునే రుదిరంబుదారలై. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్ము వేయ మౌనివైనావే. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్ము వేయ మౌనివైనావే. దూషించి అపహసించి హింసించిరా నిన్ను క్రీస్తు మహారాజు. దూషించి అపహసించి హింసించిరా నిన్ను. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. ఆమె ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెన్. నాదు దోషమే నిన్ను యేసయ్యా అణు అణువున హింసించెన్. నాదు దోషమే నిన్ను సిలువకు గురి చేసెన్ యేసయ్యా.
నాదు పాపమే నిన్ను అణు అణువున హింసించెన్. నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం. ప్రభువా, నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం. సిలువను చేరెదను విరిగిన హృదయముతోనే. సిలువను చేరెదను విరిగిన మనసుతోను. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. నీవెంతు అలసితివా, నీవెంతు నలిగితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, సన్ ఆఫ్ గాడ్. వెల్కమ్ యూ. అవును ప్రియరారా, ప్రభు సిలువలో ఘోర పాపులైన మనుషులందరి కోసం వ్రేలాడినాడు. ఘోర కల్వరిలో తులువల మధ్యలో 2 చెక్కలో వ్రేలాడించారు ప్రభుని. ఘోర పాపులకి ఇచ్చే శిక్ష యేసు పొందినాడు. దుష్టుల మధ్య ఆయన సిలువకి వేసినారు. ఆయన దుష్టుడు కాదు, ఆయన మంచివాడు. వెలి అయిన యేసు మనం వెలకట్టినాడు. మన పాపం ఇచ్చే జీతం మరణం. సిలువలో మనం చేసే పాపానికి వెల కట్టినాడు ప్రియులారా. జీతం కట్టినాడు ప్రభు. నిలువెల్లా నలిగినాడు ప్రభు. ప్రభు ఎంతో అలసిపోయాడు నీ కొరకు, నా కొరకు. సిలువలో నేరము చెయ్యని ప్రభు నీ ఘోర పాప కొరకు భారమైన సిలువ మోయలేక మోసాడు ప్రియులారా. కొరడాలు చెళ్ళని చీల్చిన ఆయన సుందర దేహమును తడిపింది తనువును రుధిరంబు దారలు వేసే రక్తం. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవలే మోమున ఉమ్మివేయమైనప్పుడు మౌనిమైనాడు ప్రభు. దూషించి అపహసించిరి, హింసించిరి ప్రభువును. నీ కొరకు, నా కొరకు ఊహకు అందదు ప్రభు త్యాగము. అవును ప్రియులారా, నాదు నీదు పాపమే సిలువకు గురి చేశాను. నాదు దోషమే నిన్ను అణు అణువున హింసించాను. నీవు కార్చిన అంటే ప్రభు కార్చిన రక్తధారలే మనందరి రక్షణాధారం ప్రియులారా. సిలువను చేరెదము విరిగిన హృదయంతోను. అవును ప్రియులారా, వాక్య భాగం లోపల ప్రవేశిద్దాం. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్య భాగ అంశం ప్రియులారా, నా ఆశ్రయం అయినవాడు. అవును ప్రియులారా, మనందరి దేవుని కుమారుడు ఆశ్రయమైనాడు ప్రియులారా. ఆయన ఆశ్రయంలో మనం ఉన్నాడు, నిజమైన రక్షకుడు. అవును ప్రియులారా, ఇలాగే నా ఆశ్రయమైనవాడు అనే అంశంలో మనం ధ్యానించబోతే ఒక అంశం ద్వారా ధ్యానిద్దాం ప్రియులారా. మొదటిగా షిబి చక్రవర్తి అనే ఒక చిన్న కథ ద్వారా ఆ సత్యాన్ని తెలియపరచడానికి ప్రయత్నిస్తాం ప్రియులారా. షిబి చక్రవర్తి తన అంతఃపురంలో బయటికి అరణ్యమునకు వెళ్ళుటకు సిద్ధమైనప్పుడు ఆ పావురము ఒకటి వేగముగా ఎగిరివచ్చి ఆయన మీద రాలుతుంది, కుసుంతుంది. ప్రియులారా, ల్యాండ్ అవుతుంది. ఆయన ఆ షిబి ఆ పావురమునకు ఆశ్రయం ఇస్తాడు. ఆ పావురమును తరుముతూ వచ్చిన ఆ డేగ అంటే గద్ద, ఈగల్ ఆ రాజుతో ఏమంటుంది, పావురము తన ఆహారమును తీసుకున్నటకు రాజుకు హక్కు లేదనియో వాదించను. ప్రియులారా, రాజు ఆ పావురమునకు ఆశ్రయం ఇచ్చిన కారణం చేత ఆ పావురమంతా బరువు మాంసమును తన శరీరము నుండి ఆశ్రయం ఇచ్చిన కారణము తన శరీరం నుండి కోసి ఇచ్చుటకు
ఒప్పుకునేను. ఆ డేగకు ఆ త్రాసు తేబడెను. ఒక తట్టులో రాజు పావురమును పెట్టెను, మరో తట్టులో తన శరీరము నుండి మాంసమును కోసిపెట్టెను. ఎంత మాంసము కోసిపెట్టినను ఆ త్రాసు సమానం కాలేదు. చివరికి ఆ రాజు షిబి చక్రవర్తి తానే ఎక్కి ఆ తట్టుపై కూర్చుండెను. అప్పుడు మాత్రమే ఆ త్రాసు తట్టు సమానమాయెను. అవును ప్రియులారా, ఎవరు ఈ షిబి చక్రవర్తి? ఎవరికి తెలియదు ప్రియులారా. ఒక తట్టులో విశ్వ మానవ కోటిని ఆ సిలువ అను మరో తట్టులో పాపక్షమాపణ నిమిత్తము తన్ను తానే అప్పగించుకొనిన యేసుక్రీస్తును తప్ప మరి ఎవరిని షిబి చక్రవర్తితో పోల్చలేము. ప్రియులారా, ఇలాగే యేసు తప్ప వేరే ఆశ్రయము ఎవరున్నారు ప్రియులారా? లేదు. ఆపద్దినమున నాకు ఆశ్రయమై ఉన్నవాడు. ప్రియులారా, కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 11వ వచనము చూస్తాము. Psalms chapter 56 verse 11th word. ఇక్కడ చదివితే, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా నీవు 12 దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని అనుసరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. ప్రియులారా, అలాగే ప్రభు ఆశ్రయమైనాడు ప్రియులారా. ఏమంటే ప్రభుని నమ్ముకున్నాము కనుక మనము భయపడక ఉంటాము. ప్రభు ధైర్యం ఇస్తాడు. నరులు మాకేమి చేయలేరు. ప్రభు ఆశ్రయమైనందున మరణంలో నుండి ప్రభు మనందరి ప్రాణమును తప్పిస్తాడు. ఆశ్రయమైనాడు కాబట్టి మనము ఆయన ఆశ్రయంలోనికి ఆ పావురమలే ఆ సైతాన్ అనే డేగా నుంచి వచ్చినాము కాబట్టి ప్రభువే మన కోసం సిలువలో ప్రాణమిచ్చి పునరుత్థాన ఆవుట ద్వారా మనల్ని విడిపించాడు. ప్రియులారా, ఇలాగే మరణం నుండి మన ప్రాణం తప్పించి ఉన్నాడు. పరలోక జీవపు స్వర్గ మార్గంలో జీవపు వెలుగులో దేవుని సన్నిధిని అనుసరించినట్లు జారి పడకుండానట్లు మనందరి పాదములను తప్పించినాడు. ప్రియులారా, జీవితం అనే పాదం పరిశుద్ధత జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, మంచి మనస్సాక్షి జీవితంలో, సాక్ష్యం ఇచ్చే జీవితంలో, అవును ప్రియులారా, నా ఆశ్రయం అన్నవాడు అనే అంశంలో మనం చూస్తున్నాం. ఇలాగే మనము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనమును కూడా చూస్తాం ప్రియులారా. డ్యూటెరోనమీ చాప్టర్ 33 verse 27th word. హల్లెలూయా. ఇక్కడ చదివితే, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింప జేయమనెను. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు ఆయన బాహుములు నీ క్రింద ఉంటావు ప్రియులారా. అవును, నా హస్తము నీకు తోడుగా ఉంది అని బలపరుస్తాడు. అవును, ఇలాగే ఆయన బాహువులు మన ఎదుటి నుండి మన శత్రువుని వెళ్ళగొట్టుతుంది. సాతాను మన నిజమైన శత్రువులు పిల్లరా. శరీరేచ్ఛలు మన శత్రువులు, మరియు నేత్రాశలు, జీవపు డంబం అనే శత్రువులు మన నుండి వెళ్ళగొట్టుతాడు. పరిశుద్ధాత్మ అనే స్వభావం ఇచ్చి ఆయన ఆశ్రయించినప్పుడు పావురము స్వభావం ఇస్తాడు పిల్లరా. అప్పుడు పాము స్వభావం వెళ్ళిపోతుంది. పాము స్వభావం కుయుక్తి ప్రియులారా. పాపం వలె వేగిరిగా ఉండండి అని చెప్పినాడు కాబట్టి పాములాగానే ఉండండి అని చెప్పలేదు, కొన్ని సమయం వరకు. అవును ప్రియులారా, అది ప్రభు చెప్పిన మాటలో మనం బ్యాలెన్స్ చేయాలి. ఇలాగే మన ఆశ్రయమైన వాడు అనే అంశంలో ఇంకొక వచనం చదివితే, యెహోషువ గ్రంథం 20వ వచనము 20వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం ప్రియులారా. జాషువా గ్రంథం, ద బుక్ ఆఫ్ జాషువా, హల్లెలూయా, చాప్టర్ 20 verse 5th to 9th word. ఇక్కడ చదివితే, హల్లెలూయా, ఇక్కడ మనం చూస్తాం ప్రియులారా, హత్య చేసిన
జాషువా అంటే జాషువా ప్రేయర్. బైబిల్లో 6 ఆశ్రయం పట్టణము గూర్చి చదువుచున్నాం ప్రేయర్. పొరపాటున నేరము చేసిన వారు అక్కడ ఆశ్రయము తీసుకునేవారు. యోషువ గ్రంథము 20 అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుతాం ప్రియులారా. ఇక్కడ చదివితే జోషువా చాప్టర్ 20 verse 5th to 9th వర్డ్. ఇక్కడ చదివితే హత్య విషయములో ప్రతి హత్య చేయవాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఎలా అనగా అతడు పొరపాటున తన పొరుగువాని చంపెను గాని అంతకు మునుపు వాని యందు పగపట్టలేదు. అతడు తీర్పు నొందుటకై సమాజము ఎదుట నిలుచు వరకును తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణము నొందు వరకును ఆ పురములోని నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయెనో ఆ పట్టణమునకును తన ఇంటికి తిరిగి రావలెను. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయతో కేదేశును, ఎఫ్రాయిముల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను, కిర్యాతర్బాను ప్రతిష్టపరిచిరి. తూర్పు దిక్కున యొర్దాను అద్దరిని ఎరికో నొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బెసేరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్యుల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. పొరపాటున ఒక్కని చంపినవాడు సమాజం ఎదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతి హత్య చేయువాని చేత చెంపబడక ఉండునట్లు ఇశ్రాయేలీయుల కందరికిని వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి. ప్రియులారా, చాలా లాంగ్ వర్డ్స్ ఉన్నవి, కానీ ఇవి దేవుని ఆశ్రయం కోసం, అంటే దేవుని ఆశ్రయంలాగా ఉన్నవి ప్రియులారా. అంటే కావాలని నేరం చేసలేదు ప్రియులారా, ఆకస్మికంగా అయింది. దానికోసమే ఆశ్రయపురములను నియమించబడింది. అలాగే యేసు కూడా నిజమైన ఆశ్రయమైన వాడు అయినాడు ప్రియులారా. యేసు చెంతకు వచ్చిన వారు మరణం నుండి, పాపం నుండి, శాపం నుండి, చీకటి జీవితం నుండి, చింత నుండి విడిపించబడతారు, ఆశ్రయ పొందుతారు ప్రియులారా, రక్షించబడతారు. ఇలాగే మనము ఇంకొక వచనం చదివితే ప్రియులారా, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము. గాస్పెల్ మార్క్ చాప్టర్ 10 verse 45 వర్డ్. ఇక్కడ చదివితే హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ టు జీసస్, వర్షిప్ యూ జీసస్. ఇక్కడ చదివితే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చుననెను. యేసుక్రీస్తు ప్రభు గురించి మార్కు చెప్తున్నాడు. యేసయ్య ఏం చెప్పినాడంటే, మనుష్య కుమారుడు వచ్చింది సేవ చేయడానికి, సేవ చేయించుకోవడానికి కాదు. ప్రియులారా, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను అని. యేసయ్య మనందరికీ సేవ చేయడానికి, ఆశ్రయం ఇవ్వడానికి మరియు మరణము నుండి విడిపించడానికి తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినాడు. ప్రియులారా, మన సేవ చేయడానికి వచ్చినాడు, సేవ చేయించుకోవడానికి రాలేదు. ఇలాగే ఆశ్రయమైన వాడు నాకు ఆశ్రయం ఇచ్చినాడు పిల్లలు. ఆయన ఆశ్రయంలో ఆఖరి వరకు నిలుద్దాం, సంశయం చేయక. మరి ఇలాగే 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, సామ్యుయల్ సెకండ్ బుక్
22nd చాప్టర్ వర్స్ 2nd వర్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనము చదివితే, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. ఇక్కడ సమూయేలు చెప్తున్నాడు, యెహోవా అంటే తండ్రి దేవుడు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు అంటాం. యేసుక్రీస్తు నా శైలము, నా కోట, నా రక్షకుడు. తండ్రి మన శైలము, యేసుక్రీస్తు మనందరి కోట, పరిశుద్ధాత్ముడు మనందరి రక్షకుడు. అవును ప్రియులారా, నా ఆశ్రయమైన వాడు, మన శైలము, మన కోట, మన రక్షకుడు. అవును ప్రియులారా, అలాంటి ధన్యత యేసుక్రీస్తులో మాత్రమే దొరుకుతుంది ప్రియులారా. ఇలాగే మనము ఆ నిజమైన శిబి చక్రవర్తిని చూస్తున్నాం ప్రియులారా. ఒక తట్టులో మానవ కోటిని, సిలువను మరో తట్టులో పాపక్షమాపణ నిమిత్తము తను అప్పగించుకొనిన యేసుక్రీస్తును తప్ప మరి ఎవరిని శిబి చక్రవర్తితో పోల్చలేము. యేసు తప్ప వేరే ఆశ్రయము ఈ లోకంలో నిజమైన ఆశ్రయం లేదు ప్రియులారా. నిజమైన దేవుడు, నిత్య జీవమైన యేసుక్రీస్తు మనందరికీ తన ఆశ్రయం ఇచ్చునుగాక. తండ్రి ఆకర్షించిన వాడు నా దగ్గరికి వస్తాడు, నా దగ్గరికి వచ్చిన వారిని నేను ఎన్నడూ త్రోసివేయను, వారిని ఆఖరి రోజు జీవముకు లేపుతాను, నిత్య జీవానికి. ప్రియులారా, అలాంటి నిజమైన ఆశ్రయం ప్రభు మనందరికీ ఉనుగాక, ఇస్తాడు. ఆమెన్. ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ముక్తం చేసుకుందాం ప్రియులారా. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నిత్యముండువాడా, మనందరి ఆశ్రయ దుర్గమ, నవ జీవిత మార్గంలో నడిపించువాడా, నీకు స్తోత్రం యేసయ్య. క్రీస్తురాజు నా ఆశ్రయమైన వాడు అనే అంశంలో కొన్ని వాక్యాన్ని ధ్యానించుకున్నాం ప్రభువా. మనిషి కుమారుడా, నిజమైన దేవుని కుమారుడా, పరిపూర్ణ మనుష్యుడు, దేవుడైన రక్షకుడా, నీవు సేవ చేయుటకి కానీ సేవ చేసుకోవడానికి రాలేదు, అందరి కొరకు ప్రాణమిచ్చుటకు వచ్చిన ప్రభువా. మేము కూడా మీ పరిశుద్ధ మార్గంలో, సత్యములో, జీవంలో నడవడానికి సాయం చేయండి ప్రభువా. నీవే మా అందరి శైలము, కోట, రక్షణ దుర్గము అని నమ్మడానికి, తెలియక తప్పు చేసిన వారు ఎలాగో ఆ ఆశ్రయపురానికి ఓడిపోయి ఆశ్రయం పొందుతున్నారో, అప్పుడు ఆశ్రయము పొందినారో, అలాగే మేము కూడా ఈ కొత్త నిబంధనలో యేసుక్రీస్తును శిలువ చెంతకొచ్చి ఆశ్రయము పొందినట్లు, సాతాను డేగ నుండి విడిపించబడినట్లు, పావురం వలె మీ దగ్గరకు వచ్చినట్లు, యేసుక్రీస్తు ప్రభువా, రక్షక దేవ, మనందరికీ జ్ఞానం ఇవ్వండి, పరిశుద్ధాత్మ శక్తి ఇవ్వండి, మీ వాక్యమని వెలుగు ఇవ్వండి. స్తోత్రం ప్రభువా. దేవ, ఇలాగ చేసి మీ పిల్లలైన జీవితంలో ఆశీర్వాదం, ఆరోగ్యము, విడుదల, జయము, అభిషేకము, అగ్ని, రక్షణ కోట ఇవ్వమని, శాంతిదాతుడ శీఘ్రముగా సాతాన్ని మీ పిల్లల జీవితంలో ఓడించాలని అధికారం ఇవ్వమని యేసుక్రీస్తు సర్వాధికార నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, మా అందరి ఆశ్రయమైన వాడు యేసుక్రీస్తు. ప్రియులారా, యేసు అనగా ఆయన తన జనులను వారి వారి పాపం నుండి రక్షిస్తాడు, కాచుతాడు. ప్రియులారా, క్రీస్తు అనగా అభిషేక్తుడు, సాతాను శక్తిని లయపరచడానికి ప్రత్యక్షమైన వాడు. ప్రియులారా, అలాంటి ఆ పాపమును జయించే ఆశ్రయము, సాతాను ఓడించే ఆశ్రయము మనందరికీ ప్రభు ఈ వాక్యం ద్వారా ఇస్తాడు. ఆమెన్, ఆమెన్. మరొక వాక్యం దేవచిత్తమైతే కలుద్దాం ప్రియులారా. అంతవరకు తండ్రి దేవుని మహాకృప, ప్రేమ, యేసుక్రీస్తుని మహారక్షణ, పరిశుద్ధాత్మ దేవుని మహాసన్నిధి